ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బాల్. ఇది నేను విరిగిపోయిన పాలతో చేస్తున్నానండి. దీంట్లో ఒక స్పూన్ షెజ్వాన్ సాస్, ఒక స్పూన్ సాల్ట్, తగినంత కొత్తిమీర, ఒక 3 స్పూన్లు కార్న్‌ఫ్లోర్, ఒక 3 స్పూన్ల మైదా వేసి దీన్ని బాగా మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని బాల్స్ కింద ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కార్న్‌ఫ్లోర్‌లో ఇలా కోటింగ్ అయితే ఇచ్చుకుని అన్ని బాల్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న ఈ నూనెలోకి దీన్ని వేసి బాగా వేపుకోవాలండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కళాయి పెట్టుకోవాలి. దాంట్లోకి కొద్దిగా స్పూన్స్ ఆయిల్, 7-8 చిన్న ముక్కల కింద తరుక్కున్న వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలండి. ఒక ఉల్లిపాయ, క్యాప్సికమ్ దీంట్లో చూపించినట్టుగా తరుక్కోవాలి. ఒక స్పూన్ షెజ్వాన్ సాస్, 1.5 స్పూన్ సోయా సాస్, టమాటో సాస్, మిరియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మరుగు రావాలండి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి కొద్దిగా వాటర్, కార్న్‌ఫ్లోర్ ని మిక్స్ చేసుకుని దీంట్లోకి వేసుకోవాలి. 3 కాడల స్ప్రింగ్ ఆనియన్స్ వేపుకున్న ఈ పన్నీర్ బాల్స్ ని దీంట్లోకి వేసుకుని ఒక 3 మినిట్స్ మగ్గించుకోవాలండి. దీంట్లో అంతే, మన బాల్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోతుంది.